ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని నిన్న జ్యోతి ఈనాడు రాసుకొచ్చినాయి. ఇక అందరూ అదే పట్టుకుని 2 రోజుల నుంచి కూడా హైలైట్ చేస్తున్నారు. అసలు అమరావతి ఏ డబ్బులతో కట్టారు? కేంద్రం 2,500,000 ఇచ్చింది, 1,500 కోట్లు ఒకసారి, 1,000 కోట్లు ఒకసారి. దాంతో అయిపోయింది అమరావతి. 7,500,000 కోట్లు లోన్లుగా తీసుకునే కదా కట్టింది. అట్లాగే 43,000 కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టింది దానికే కదా. అలాగే ఎన్ని రకాల సంస్థల నుంచి దానికి బాండ్లు, మరి లోన్లేగా తీసుకుని, బాండ్ అంటే ఏంటి? అప్పే కదా. అమరావతికి తీసుకుంది ఏంటి? అప్పులు కదా. మరి ఎందుకు నాటకాలు? ప్రజల్ని ఎందుకు ఈ వక్రీకరించడాలు, మోసాలు చేయడాలు? అమరావతి మొత్తం అప్పులతోనే ఆరంభించి అదేమంటే కేంద్రం డబ్బులు ఇవ్వలేదని, కేంద్రం డబ్బులు ఇచ్చిన దాంతో కట్టుకోమంటది. కానీ నువ్వు నా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తావు. ఓకే, అదేమంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. అదే జగన్ చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. ఇదివరకటికి మళ్ళీ అప్పు తీసుకుంటే తాకట్టు పెట్టించుకుంటారు. కాకపోతే ఇంకోటి విశేషం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాజాగా అప్పిచ్చింది అని రాస్తే ఇప్పుడు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాన్ని తిరస్కరించింది. మేము ఏ అప్పు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పత్రికా ప్రకటనలో ఖండించింది. సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 370 కోట్లు రుణం తీసుకుందంటూ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తవమని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేది ఉందని ఖండిస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుని అధికారులు కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతిరోజు ఏదో ఒక వార్త రాస్తుందంటూ ఇంకో పక్కన వీళ్ళు దాంట్లో కూడా అది వాళ్ళు ఖండిస్తే ఆ వార్త రాయాల ఈనాడు జ్యోతి. దాన్ని ఇంకొక కోణంలో రాసుకొచ్చి కొడాలి నాని అన్నాడు, అప్పు పెడితే తప్పేంటన్నాడు, తాకట్టు పెడితే తప్పేంటన్నాడు అని రాసుకొచ్చారు తప్పించి ఒక బురద ముందు వేసేస్తాం. దాన్ని తుడుచుకున్నా, దానికి కాదని చెప్పినా సరే ఆ బురదే జనంలోకి వెళ్ళేలా చేస్తాం. ఇదే ప్రస్తుతం ఆంధ్రాకి పట్టిన నీచ జర్నలిజం.